జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాడు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ అండ్ దేవరా సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కలవలేకపోయాడు. మనందరికీ తెలుసు, అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో టైంలో థియేటర్లో జరిగిన ఇష్యూ వల్ల ఫ్యాన్స్ మీట్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. అండ్ పోలీసులు అండ్ గవర్నమెంట్ కూడా వీటి మీద చాలా బ్యాన్స్ అండ్ వాటి మీద చాలా రెస్ట్రిక్షన్స్ కూడా పెడుతోంది. దీంతో దేవరా సినిమా సక్సెస్ మీట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించలేకపోయారు. దాంతో ఫ్యాన్స్కి ఆయనకి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ గ్యాప్ని పూడ్చడానికి ఆయన రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. దానికోసం ఏదైనా బహిరంగ సభ నిర్వహించాలని అనుకుంటున్న టైంలోనే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ సార్, మీరు మాకు చాలా దేవుళ్ళు లాంటి వాళ్ళు, మీరు చాలా గొప్ప యాక్టర్, అయితే మిమ్మల్ని మేము దేవుళ్ళ కొలుస్తాం. మిమ్మల్ని కలవడం కోసం, మిమ్మల్ని ఒక్కసారి చూడడం కోసం ఎంతో ఆశపడతాం. మీకోసం తిరుపతి నుంచి దాదాపుగా 100 మంది ఫ్యాన్స్ కాలినడకన బయలుదేరి మీ దగ్గరకు వస్తున్నారు. ఇలాంటి ఫ్యాన్స్ మీ చుట్టుపక్కల, మీ ఇంటి దగ్గర, మీ ఆఫీసుల దగ్గర ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది అనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టకండి, వాళ్ళని ఒక్కసారి నాకు కలవండి అని వాళ్ళతో మాట్లాడండి అని ఒక ఫ్యాన్ ట్వీట్ చేశాడు. సో దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ, మీరు అలా నడిచి రావడం, అంత దూరం నుంచి నడిచి రావడం చాలా బాధగా ఉంది. అండ్ ఇలాంటి టైంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగి అనుకోని సంఘటన జరిగితే దానివల్ల జరిగే నష్టం చాలా దారుణంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి, పాదయాత్ర లాంటివి. అండ్ నేనే ఒక భారీ బహిరంగ సభ పెడతాను అండ్ ఆ సభలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను, మనందరం అక్కడ కూర్చొని భోజనం కూడా చేద్దామని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ మీటింగ్ అనేది ఎక్కడ చేస్తారు, ఏపీలోనా తెలంగాణలోనా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అలాగే ఈ మీటింగ్కి సంబంధించిన డేట్ అండ్ టైం కూడా ఆయన ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ దీనికోసం తన టీం అనేది కంప్లీట్గా పనిచేస్తుంది. ఈ మీటింగ్కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ పోలీస్ పర్మిషన్స్ అన్నీ తీసుకొని పోలీసుల సమక్షంలోని మీటింగ్ అనేది నేను నిర్వహిస్తానని చెప్పేసి ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ కూడా రైజ్ అవుతుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ తనకు సంబంధించి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ని రెడీ చేసుకుంటున్నారు అని. అది ఎలాగంటే, ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ, ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యామిలీ అనేది జూనియర్ ఎన్టీఆర్ని కొద్దిగా దూరం పెట్టింది అనే టాక్ ఉంది. అలాగే మనందరికీ తెలుసు, పొలిటికల్గా 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారాలు కూడా చేశారు. బట్ ఆ తర్వాత ఆయన టీడీపీకి చాలా దూరంగా ఉంటూ వచ్చారు. దానికి కారణాలు ఏవైనా సరే చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ని కొద్దిగా దూరం పెట్టారనే టాక్ వచ్చింది. దీనివల్ల పొలిటికల్గా ముఖ్యంగా టీడీపీ తోటి జూనియర్ ఎన్టీఆర్కి దూరం పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ సభ కనుక ఏపీలో జరిగితే జూనియర్ ఎన్టీఆర్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండవు అండ్ వాళ్ళు చాలామంది ఉండడంతో అక్కడ తన బలాన్ని ప్రదర్శించుకోవడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఒకవేళ ఈ మీటింగ్ జరగ ఏపీలో జరిగితే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటో అక్కడ ప్రూవ్ అయిపోతుంది. అండ్ అలాగే మనం ఈ పోస్ట్లో ఇంకొక పెద్ద పాయింట్, అది చిన్నది బట్ చాలా పెద్ద పాయింట్ అనమాట, దాన్ని మనందరం కూడా మిస్ అవుతాం. అదేంటంటే, మనందరికీ తెలుసు సీనియర్ ఎన్టీఆర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోంచి జూనియర్ తీసేశారు. ఈ పోస్ట్లో మనం క్లియర్గా చూడొచ్చు, ఎన్టీఆర్ పక్కన మిస్టర్ అనుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ అని లేదు. సో దీనివల్ల జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోంచి జూనియర్ తీసేసి ఎన్టీఆర్ అని పెట్టేసుకున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ దీనిపై ఎలాంటి కాంట్రవర్సీస్ రన్ అవుతాయన్నది కూడా చూడాలి. అయితే మనందరికీ తెలుసు, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. వార్ 2 మూవీ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నారు అండ్ దేవరా 2 కోసం రెడీ అవుతున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో పాటు ఒక మూవీ కూడా ఆయన తీస్తున్నారు. సో ఈ మూవీస్ అన్నిట్లోనే చాలా బిజీగా ఉన్నారు. మరి ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే ఈ మీటింగ్ ఉంటుందా, లేదంటే ఈ మూవీ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ అనేది ఆయన అరేంజ్ చేస్తారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది.